జూనియర్ ఎన్టీఆర్కి చెక్ పెట్టే ప్లాన్లో నందమూరి ఫ్యామిలీ ఉందా? హరికృష్ణ మనువడి సినీ రంగ ప్రవేశాన్ని ఎలా చూడాలి? జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి ఫ్యామిలీ ఇంకా ఓన్ చేసుకోలేదా? జానకిరామ్ కొడుకుని సడన్గా లాంచ్ చేయాల్సిన పనేంటి? ఇప్పుడు ఇదే బుడ్డోడి ఫ్యాన్స్లో ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ. అసలేమైందో లెట్స్ వాచ్ ద స్టోరీ. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పేరు నిలబెట్టడానికి వచ్చాడంటూ ఆది సినిమా హిట్ తర్వాత అనుకుంటా ఓ బ్యాచ్ ఆయన్ని తెగ మోసేశారు. నిజానికి ఎన్టీఆర్ బ్రాండ్ ఇమేజ్తో సినిమాలోకి జూనియర్ వచ్చినా తన టాలెంట్తోని అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో ఎప్పుడూ ఇటు నారా వంశీయులు కానీ అటు ఎన్టీఆర్ మిగిలిన కొడుకులు కానీ తారక్ను చేరదీయలేదు. 2-3 హిట్లు కొట్టాక ఒక్కొక్కరిగా జూనియర్ను తమవాడిగా, తమ బ్లడ్డు బ్రీడు వేరంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఒకానొక సమయంలో జూనియర్ను నందమూరి ఫ్యామిలీ దగ్గరకు తీసిందనిపించేలా కలరింగ్ ఇస్తూ వచ్చారు. ఇదే ఊపులో అప్పటి రాజకీయాలకు సైతం తారక్ను టీడీపీ వాడుకుంది. జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని. తర్వాత చంద్రబాబే స్వయంగా తన కుటుంబానికి ఆత్మీయంగా ఉన్న నార్నీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో తారక్ పెళ్లి కూడా దగ్గరుండి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళు అంతా సవ్యంగానే నడిచింది. అయితే తర్వాత నార్నే వర్సెస్ నారా అన్నట్టు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు రావడం, జూనియర్ మామ అయిన నార్నే శ్రీనివాసరావు టీడీపీతోనూ చంద్రబాబుతోనూ విభేదించి వారి ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి పంచన చేరడం చకచకా జరిగిపోయాయి. ఆ సందర్భంలో నార్నే శ్రీనివాసరావు చాలాసార్లు డైరెక్ట్గా బాబుని విమర్శించారు కూడా. అయితే అప్పటి నుంచి జూనియర్తో ఇటు నారా ఫ్యామిలీ అటు నందమూరి ఫ్యామిలీ ఎడమొహం పెడమొహం అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. చాలా సందర్భాల్లో తారక్ కూడా అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు కూడా. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు తూలనాడినప్పుడు కూడా జూనియర్ ఆచితూచి స్పందించారు తప్ప ఇది తప్పు అని గట్టిగా చెప్పలేకపోయారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య అగాధం మరింత పెరుగుతూ వచ్చింది. వల్లభనేని వంశీ, కొడాలి నానీలు జూనియర్కు అత్యంత సన్నిహితులుగానే ఉంటూ వైసీపీ గూటికి చేరి చంద్రబాబుని, లోకేష్ను బూతులు తిట్టారు. ఇది పరోక్షంగా ఆ రెండు కుటుంబాల మనస్పర్ధలకు ఆజ్యం పోసింది. ఇప్పుడు ఈ చర్చ ఇంత రచ్చా ఎందుకయ్యా అంటే నందమూరి ఫ్యామిలీ నుంచి 4వ తరం హీరో తెరంగేట్రం చేశారు. విచిత్రం ఏమిటంటే అతగాడి పేరు కూడా నందమూరి తారక రామారావే. అంటే మరో ఎన్టీఆర్ తెరపైకి రాబోతున్నాడన్నమాట. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ అదే పేరుతో ఉండగా ఇప్పుడు 4వ తరం కథానాయకుడిగా జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్ అనే స్క్రీన్ నేమ్తోనే పరిచయం చేయడం ఏంటనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సరే, అది కాకతాళీయమో యాదృచ్ఛికమో అనుకుందాం కాసేపు. పెద్ద ఎన్టీఆర్కు వీరాభిమాని అయిన వైవిఎస్ చౌదరితో బుల్లి ఎన్టీఆర్ను లాంచ్ చేయించడం వెనుక తెర వెనుక చక్రం తిప్పుతోంది ఎవరని టాక్ ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. పైగా 4వ తరం హీరో పరిచయ కార్యక్రమానికి అటు నందమూరి ఫ్యామిలీ ఇటు నారావారి ఫ్యామిలీకి చెందిన వారొచ్చి ముత్తాత పేరు నిలబెట్టాలని ఆశీర్వదించడం చూస్తుంటే జూనియర్కు గట్టిగా స్కెచ్ వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే హరికృష్ణ మరో కొడుకు కళ్యాణ్ రామ్ మాత్రం ఈ కొత్త ఎన్టీఆర్ లాంచింగ్ ప్రోగ్రాంకు అటెండ్ కాలేదు. ఎందుకంటే జూనియర్కు కళ్యాణ్ రామ్కు మంచి సంబంధాలున్నాయి. ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా ఉంటారు. జూనియర్ సినిమాలకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కళ్యాణ్ రామ్ సినిమాల ప్రమోషన్కు తారక్ ఎన్నోసార్లు వచ్చి తన వంతుగా సినిమాకు ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ అర్థం కాని అంశం ఏదైనా ఉంది అంటే అది ఒకటే, కళ్యాణ్ రామ్ ఫ్యామిలీకి ఆయన అన్నయ్య జానకిరామ్ ఫ్యామిలీకి మధ్య ఏమైనా భేదాభిప్రాయాలున్నాయా అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. అందుకే కళ్యాణ్ రామ్ జూనియర్తో సన్నిహితంగా మెలుగుతున్నాడా అనే అనుమానాలు సైతం కొందరు వెలిబుచ్చుతున్నారు. నిజానికి ఎవరైనా ఎప్పుడైనా సినీ రంగ ప్రవేశం చేయొచ్చు. ఇందులో ఎవరికి అభ్యంతరం సైతం లేదు. అయితే కొత్త ఎన్టీఆర్ లాంచింగ్ 2 వారాల ముందు నుంచి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు ఇది కాదని, మహమ్మద్ సారిబ్ రసూల్ ఖాన్ అనే పేరుందని ఓ వర్గం పనిగట్టుకుని మరీ ప్రచారం చేసింది. అసలు తారక్ హిందువే కాదంటూ ప్రచారం సైతం ఊపందుకోవడం చూస్తుంటే ఇదంతా పక్కాగా ఓ ప్లాన్ ప్రకారం ఎవరో చేస్తున్నారనిపించక మానదు. మరోవైపు సరికొత్త తారక రాముడి మొదటి క్లాప్ రోజే వైవిఎస్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఎన్టీఆర్ అనే పేరు పెట్టుకున్నారని, అంత మాత్రాన ఆయన రేంజ్కి ఎవరూ రాలేరంటూ నర్మగర్భంగా జూనియర్ పై కామెంట్స్ చేశారు. పేరు వేరు, ఆయన వేరండి. ఆయనకి రీప్లేస్మెంట్ అసలు ఎవరు లేరు. ఆ పేరుని నాకు ఇష్టం. ఆ పేరు నేను నా బిడ్డకు పెట్టుకుంటా. ఆ వంశం వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటి పేరు కూడా యాడ్ అవడం వల్ల అదే పేరు ఉంటుంది. రామారావు అనే పేరు అనేది తెలుగు జాతిలో చాలా మంది పెట్టుకున్నారు పేరు. రామారావు అనే పేరు పెట్టుకుంటారు. ఇంటి పేరు ఉన్నప్పుడు ఆ పేరు మ్యాచ్ అయిపోతుంది. ఆ కాలమాన పరిస్థితులు, చదివిన పుస్తకాలు, చదివిన గ్రంథాలు, నేర్చుకున్న పరిజ్ఞానం, ఆయన నందమూరి తారక రామారావు. ఆయనలాగా ఎవరు అవ్వలేరు. ఎవరేమన్నా ఎవరెంత గింజుకున్నా జూనియర్ స్థానం జూనియర్దేనని, ఎన్టీఆర్ మనవడిగా ఆయన పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుందని తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాత పేరుని నిలబెడుతోంది జూనియరే అంటూ మరికొంతమంది పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి తారక్కి చెక్ పెట్టేందుకు నారా నందమూరి ఫ్యామిలీల జాయింట్ వెంచరే ఈ సరికొత్త ఎన్టీఓడి రంగప్రవేశం అనే చర్చ టాలీవుడ్లో ఓ రేంజ్లో జరుగుతోంది. మరి కొత్త ఎన్టీఆర్ సరికొత్తగా తనను తాను ప్రూవ్ చేసుకుని ముత్తాత పేరు నిలబెడతాడో, జూనియరే అసలు సిసలు ఎన్టీఆర్ వారసుడని జనం అనుకునేలా చేస్తాడో వేచి చూడాలి.